ఎండాకాలం స్టార్ట్ అయిందంటే మనకి మొదట గుర్తొచ్చేది ఆవకాయ అనమాట. ఆవకాయ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంటే మామిడికాయలు ముదరాలి, పీస్ గట్టిగా అవ్వాలి, అప్పుడే ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మనం అప్పటి వరకు ఆగలేం కదా, సో అందుకోసమని ముక్కల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు మనీ బ్లాగ్స్, నేను మీ మనీ. సో ఈరోజు అయితే ముక్కల ఆవకాయ పెట్టుకోవడానికి నేనైతే 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవి చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో పీసు అవ్వలేదు, జీడి ఉంటుంది కదా, అప్పుడే మనమైతే ముక్కల ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఈ మామిడికాయల్ని నీట్గా కడిగిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీడి రాకుండా అనేసి చిన్న చిన్నగా సైడ్లకు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఆవకాయ నిల్వ ఆవకాయ పెట్టుకుంటాం కదా, సేమ్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదన్నమాట. సో మనం అప్పటికప్పుడు చేసుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఈ మామిడికాయలన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు ఇంకా చిన్నగా కావాలన్నా కూడా ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ ఆవకాయ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు ఎవరైనా ఏ విధంగా చేస్తారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఏది కూడా మిస్ అవ్వకుండా చూడాలి అని మీరు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి మీరు కూడా. ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేయడం అయిపోయిందనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి జీడి వేయకూడదు అనమాట. జీడి అయితే పక్కన పడేసినాను. ఈ విధంగా మామిడికాయలు చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చాలా తక్కువ ఐటమ్స్తో అయితే మనం ఈ పికిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ అంటే అవి ఇవి అవసరం లేదు. చాలా 3 ఐటమ్స్తో మనం ఈ పికిల్ అయితే రెడీ చేసుకుంటాము ఈరోజు. చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈ పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, అంటే కొంతమంది కారంలో కలుపుతూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసినాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చినాయి నేను 3 ఐటమ్స్ చెప్పిన కదా, ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి నీట్గా కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే చేత్తో కలపట్లేదు, కారం కదా మండుతుంది అనేసి స్పూన్తో కలుపుతున్నాను అనమాట. మీరు కావాలంటే చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. ఇంకా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పు కారం అనేది ఈ మామిడికాయ ముక్కలు. ఇట్లా నీట్గా వీటన్నింటిని అయితే మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఈ ఉప్పు కారం అనేది అన్ని పీసెస్కి అంటుకునేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఈ కలపడంలోనే టేస్ట్ ఉంటుంది మనకి. జస్ట్ ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నామంటే అంతే అనమాట. పోపేసుకుంటే మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకున్నా, నెయ్యి వేసుకోకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. వీలైనంత వరకు ఆవకాయ పోపేసుకోవడానికి పల్లి నూనె వాడితే చాలా మంచిదంట, అదే వాడేలాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేసినాను ఆయిల్ వేడైన తర్వాత. ఆ తర్వాత వచ్చి కొద్దిగా శనగపప్పు, వీటిని అయితే మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అయితే వేసిన. ఈ ఎండుమిరపకాయలు అనేది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోనివ్వకూడదు. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే ఎల్లిపాయలు కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే, ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి అయితే ఈ పోపుని వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. అంతే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం వేసుకొని తినేసేయండి. మీరు కూడా మామిడికాయలు దొరికినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.